హైదరాబాదులో విపరీతంగా పెరిగిపోతున్న కోలివింగ్ కల్చర్. కుప్పలు తెప్పలుగా పీజీ హాస్టల్స్ వెలుగులోకి. విద్యా ఉద్యోగాల కోసం తెలంగాణ, ఏపీ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నగరానికి చాలామంది యువతి యువకులు వస్తుంటారు, ఇక్కడ స్టే చేస్తుంటారు. ఇదందరికీ మనకు తెలిసిందే. అయితే చదువు రీత్యానో ఉద్యోగరీత్యానో వచ్చినటువంటి వీరందరూ కూడా స్టే చేయడానికి ఉపయోగించేటువంటి వసతి హాస్టల్. ప్రైవేట్ హాస్టల్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. విచ్చలవిడిగా హాస్టల్స్ ఉన్నాయి. గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ అంటూ రకరకాల హాస్టల్స్ ఉన్నాయి. అయితే ఇవే కాకుండా మన దగ్గర హైదరాబాద్లో గర్ల్స్, బాయ్స్ కలిసి కంబైన్డ్గా ఒకే రూమ్లో ఉండేటువంటి కోలివింగ్ హాస్టల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. వీటికి సంబంధించిన విషయాలు చాలామందికి తెలియదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లాల్లో ఉండేటువంటి పేరెంట్స్ కానీ వారికి కానీ దీనికి సంబంధించిన వివరాలు తెలియదు. నగరానికి వచ్చి వారు హాస్టల్లో ఉంటున్నారని చెప్పేసి పిల్లల్ని పంపిస్తే వారి ఇక్కడికి వచ్చి ఇలాంటి కోలివింగ్ కల్చర్లో అమ్మాయిల అబ్బాయిలు కలిసి హాస్టల్లో ఉంటున్నటువంటి పరిస్థితులు. ఇవి అక్రమార్గానికి దారితీసి విపరీతమైనటువంటి పోకడలకు గురి చేయడం, తద్వారా హైదరాబాదులో పెరుగుతున్నటువంటి ఈ కల్చర్ అత్యంత దయనీయ పరిస్థితులకు దారితీయడం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది హైదరాబాద్కు వస్తున్న యువతను కొన్ని హాస్టల్ నిర్వాహకులు దోపిడీ చేస్తున్నారు. కోలివింగ్ పేరిట కొత్త దందాను తెరలేపుతున్నారు. అంతేకాదు వీటిపై ప్రకటనలు కూడా కురిపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుంటే, హైదరాబాద్లో కోలివింగ్ హాస్టళ్ల దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరానికి ఉద్యోగం, చదువు లేదా ఇతర అవసరాల కోసం రాష్ట్రాలు, దేశాల నుంచి వేలాది మంది యువతీ యువకులు చేరుకుంటున్నారు. వారిని టార్గెట్ చేస్తూ కొంతమంది హాస్టల్ నిర్వాహకులు దోపిడీకి పాల్పడుతున్నారు. కోలివింగ్ హాస్టల్స్ అంటూ వేలకు వేలు దోచుకుంటున్నారు. హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో ఈ కోలివింగ్ హాస్టల్స్ పెరిగిపోతున్నాయి. మాదాపూర్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, బేగంపేట్, కూకట్పల్లి వంటి ప్రముఖ ప్రాంతాలలో ఈ హాస్టల్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికి కొందరు హాస్టల్ నిర్వాహకులు తమ హాస్టల్స్ను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మార్చుకోవడం ఒక పెద్ద సమస్యగా మారింది. సాధారణంగా యువత హాస్టళ్లలో 2 పడకలు, 3 పడకల గదులు ఉంటాయి. ఎందుకంటే ఇది నూతన స్నేహబంధాలను నిర్మించడానికి, ఉద్యోగుల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, విద్యార్థులకు చదువులో ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి సహాయపడుతుంది. అయితే కొన్ని పీజీ హాస్టల్స్ మాత్రం దారి తప్పుతున్నాయి. హాస్టల్ నిర్వాహకులు ఇక్కడ చీకటి దందాను నడిపిస్తున్నారు. ఒకే గదిలో అమ్మాయి, అబ్బాయి ఉండవచ్చంటూ ప్రకటనలు కూడా ఇచ్చేస్తున్నారు. తెలిసిన వారి ద్వారా సిటీకి వచ్చిన వారిని ఈ బారిన పడేలా చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే, పోలీసులే మాకు పార్ట్నర్లు అంటూ కొత్త దందాకు తెరతీస్తున్నారు. యువకుల బలహీనతలను కొందరు బలంగా మార్చుకుంటున్నారు. మీ గదిలో అమ్మాయిలు ఉంటారు, ఏం జరిగినా మాకు సంబంధం లేదు, వివాదాలు మాత్రం రాకుండా చూసుకోండి, నెలకు ఇంత చెల్లిస్తే సరిపోతుందంటూ ప్రచారం చేస్తున్నారట. అయితే వారి మాటలు విని వేలకు వేలు డబ్బులు చెల్లించి మోసపోయిన వారు కూడా ఉన్నారని తెలుస్తోంది. సాధారణంగా ఉద్యోగస్తులు, విద్యార్థులు, అతిథ్య కార్యక్రమాలకు వచ్చేటువంటి ఇతరులు పీజీ హాస్టళ్లలోనే చేరడం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కానీ కోలివింగ్ హాస్టల్స్లో మాత్రం వివిధ వయస్సుల మధ్య వ్యక్తులు వివిధ జాబ్స్ చేస్తూ ఒకే గదిలో ఉండవచ్చు. కోలివింగ్ హాస్టల్స్లో లగ్జరీ సౌకర్యాలు కూడా ఉంటాయి. వైఫై, ఎయిర్ కండిషన్ గదులు, భోజన సౌకర్యం, వాషింగ్ మెషిన్, 24 అవర్స్ నీటి సౌకర్యం, భద్రత తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కానీ వీటి ధరలు కూడా ఎక్కువగా ఉండవచ్చు. కొంతమంది వివిధ కారణాలతో వీటిని ఎంచుకుంటారు. అయితే కొందరు మాత్రం అసాంఘిక కార్యకలాపాలకు మాత్రమే వాడుకుంటున్నారు. నగరంలో ఎన్నో బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ ఉన్నా కోలింగ్ ఆశ చూపి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు హాస్టల్ నిర్వాహకులు. ఇలాంటి వాటిపైన పోలీసులు దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.